ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారంలో ఒక స్త్రీ వల్ల మంచి శుభవార్త వింటారు. ఆ వార్త వినగానే మీ మూడ్ మొత్తం రొమాంటిక్ గా మారిపోతుంది. ఈ పార్ట్నర్ తో కలిసి సినిమాలు, షికార్లు అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ధన లాభం పొందుతారు. మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు రావచ్చు, లేదంటే మంచి ప్రాజెక్టు సాధించవచ్చు. మీ వైవాహిక జీవితంలో మధురానుభూతులను పొందగలుగుతారు. కుటుంబంలో ఆనందం, గౌరవం పెరుగుతాయి. ఈ వారం గ్రహస్థితి ప్రేమ సంబంధాలలో కొంత ఒత్తిడిని తెస్తుంది. ఈ రాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టపోయే అవకాశాలున్నాయి. మీరు ఓపికతో పనిచేస్తే ఈ వారం చివరి నాటికి అన్నీ సర్దుకుంటాయి. మీరు ఉన్నత స్థాయి అధికారి అయి ఉంటే కావలసిన పథకాలను పూర్తి చెయ్యడానికి సంబంధిత శాఖ నుంచి నిధులు అందుతూనే ఉంటాయి. మరోవైపు పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఈ వారంలో ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం, ఎందుకంటే ఆరోగ్యం బలహీనపడే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పరస్పర ప్రేమ బలపడుతుంది. మీరు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవితంలో ఆనందం మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు. ఈ వారం చివరిలో కొంత చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు కొంత మేలు జరుగుతుంది మరియు మంచి ఫలితాలను పొందుతారు. ఆస్తికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా నిర్ణయాలు రావచ్చు. పితృ ఆస్తులు మీకు అందుతాయి. ఈ వారం మధ్యలో విదేశీ వ్యాపారాలకు ఆటంకాలు తొలగుతాయి. అవివాహితుల వివాహాలు స్థిరపడే అవకాశాలున్నాయి. ప్రేమ సంబంధాలలో కొంత తీవ్రత ఉంటుంది. ప్రేమ సంబంధం పెళ్లిగా మారే అవకాశాలున్నాయి. ఈ రోజు మీ స్నేహితుడు డబ్బు విషయంలో మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో మీ బంధువులను కానీ మీ స్నేహితులను కానీ ఎవరినీ నమ్మవద్దు. ఈ రోజు మీరు డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వాహనాన్ని వేగంగా నడపకండి, ఎందుకంటే మీకు గాయాలు తగిలే అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు. మీరు ఓపికతో పనిచేయడం వల్ల పరిస్థితులు దిగజారకుండా సర్దుకుంటాయి. అందుకే మీరు కోపం తెచ్చుకోకుండా ఓపికగా ఉండడం మంచిది. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు. ఈ రాశి వారు పరిహారంలో 9 అంగుళాలు పొడవు, 9 అంగుళాలు వెడల్పు వచ్చేలా స్వస్తిక్ తయారు చేయించుకుని మీ సింహద్వారం పైన వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి వాస్తు దోషం ఉంటే కూడా పరిహారం అవుతుంది. దాని వల్ల మీరు పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మన శివోహం ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. ఓం నమ శివాయ.